हरिः ओं श्रीगुरुभ्यो नमः। वरमति आर्तबान्धव भवद्घनबोधसमेतुडै भवच्चरणము పొందినట్టి విధి సర్గము సుప్తజనుండు బోధమందరయగ చూచురీతి కనునట్టి ముముక్షు శరణ్యమైనని చరణములం కృతజ్ఞుడగు సజ్జనుడు ఎటుదలంపకుండెడు. మహితాత్మ మరి జన్మ మరణ ప్రణాశన హేతుభూతుండవు యుద్ధకల్పతరువవు నిన్ను తగనెవరేనేమి పూని నీ మాయా విమోహితాత్ములగుచు ధర్మార్థ కామాదుల కొరకు తామర్చించుచును. త్రిగుణాభమైన దేహోపభోగ్యమై దీపించు సుఖములనయంగమదిలోన నింతురట్టి విషయ సంబంధజన్యమై వలయు సుఖము వారికి నిర్యమందును వరలు దేవభూరి సంసారతాప నివార గుణకథామృతాపూర్ణ ఈశ మధవ ముకుంద. అరవిందోదర తవ కీన చరణ ధ్యానానురాగోల్లసచ్చరితా కర్ణన జాత భూరి సుఖముల్ స్వానందక బ్రహ్మమందరయం లేవట దండ భృద్దత విమానాకీర్ణులైకూలు ఆసురలోకస్థుల చపనేల సుజనస్తోమైక చింతామణిం. హరి భజనీయ మార్గనియతాత్మకులై భవదీయ మూర్తిపై వరలిన భక్తియుక్తులగు వరల సంగతి కల్గజేయు. సత్పురుష సుసంగతిన్ వ్యసన దుస్తర సగరమ ప్రయత్నతన్ సరస భవత్కథామృతర సంబున మతుడనైతరించదం. నిరతము తవ కీన భజనీయ పదాబ్జ సుగంధలబ్ధియై వరిమదినుందగా గలుగు వారలు తత్ప్రియమత్య దేహమున్నరయత దీయదారతనయాది సుహృద్గృహ బంధువర్గము మరతురు విశ్వతో ముఖరమాహృదియేష ముకుంద మాధవ. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, అనయంబున్ ధ్రువు మీద దైత్యకృతమాయాజాలమట్లేచి బోరన మస్తిష్క పురీష మూత్రపాల దుర్గంధ అస్థిమేధశరాసన నిస్త్రంశ శరాసి తోమరగదా చక్రత్రిశూలాది సాధనయా భృద్ భుజగావళింగురిసె ఉద్దండ క్రియాలోలతన్. వవృషూర్ధిరౌఘాసృక్పూయ విన్మూత్రమేధసహ నిపేతుర్గగనాదస్య కబంధాన్యగ్రతో నఘ అని చెప్పేసి ఆ ధ్రువుడు చేస్తూ ఉండేటువంటి యుద్ధ సమయంలో ఆ ధ్రువుణ్ణి భయపెట్టడం కోసం అని చెప్పేసేసి ఏం చేశాడు అంటే, ధ్రువు మీద దైత్యకృత మాయాజాలము వాళ్ళ యొక్క మాయల చేత తెగిపోయినటువంటి మానవ శిరస్సులు, మలము, మూత్రము, ఆ తర్వాత పగిలిపోయినటువంటి బ్రెయిన్ యొక్క ఆ గుజ్జులు, తర్వాత రకరకాలైనటువంటి ఆయుధాలు ఇవన్నీ కూడా మీద వేసేస్తూ రకరకాలైనటువంటి పాముల్ని సృష్టించి ఆ ధ్రువుడి ఎదురుగా ఇవన్నీ పారేస్తూ ఉన్నారయ్య వాళ్ళు. పారేస్తూ ఉండేటప్పటికీ అప్పుడు ధ్రువుడికి ఇవన్నీ చూసేటప్పటికీ ఇది రాక్షసమాయ అని గ్రహించాడు. గ్రహించిన తరువాత ఆయన గ్రహిస్తూ ఉండేటప్పటికీ తత ఖేదృశ్యత గిరి నిపేతు సర్వతో దిశం గదా పరిఘ నిస్త్రంశం చలాసాస్మవర్షిణ. ఎదురుగా పెద్ద పర్వతం వచ్చి మీద పడిపోతున్నట్టుగా, తర్వాత గదలు, గుజీలు, రకరకాలైన కత్తులు, రోకళ్ళు ఇవన్నీ కూడా ఆకాశంలో నుంచి ఇవన్నీ కూడా మీద పడిపోతూ ఉన్నాయి. అవే కాదు, అహయోశని నిశ్వాసావమంతోగ్నిం వృషాక్షిభి అభ్యదావన్ గజా మత్తా సింహ వ్యాఘ్రాస్త్యూధశః. అసని నిశ్వాస అంటే పెద్ద పెద్ద నిట్టూర్పులు విడుస్తున్నట్టుగా మంటలు
మీదకు వచ్చేస్తూ ఉన్నాయి. ఋషాః కోపంతో, అక్షిభిః కళ్ళతో, అగ్నిన్ వమంతః కళ్ళల్లో నుంచి బ్రహ్మాండంగా అగ్నిని కురిపించేస్తూ ఉండేటువంటి అహయః, అహయాలు, అహి అంటే పాము అన్నమాట. రకరకాలైనటువంటి సినిమాల్లో చూపిస్తూ ఉంటారు చూసారు, అలాంటి పాములన్నీ నిప్పులు కక్కేస్తూ మీదకు వచ్చేస్తున్నాయి. అవే కాకుండా మత్త సింహ వ్యాఘ్ర గజ మదించినటువంటి ఏనుగులు గబగబ తొండాలు ఊపుకుంటూ గుంపులుగాను, తర్వాత సింహాలు, వ్యాఘ్రాలు భయంకరమైనటువంటి గర్జనలు చేస్తూ ఆయన వైపుకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉన్నాయి. ఇలా వచ్చేస్తూ ఉండేటువంటి అవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే సముద్ర ఊర్మిభిర్భీమః ప్లావయన్ సర్వతో భువం అససాద మహాహ్రాదః కల్పాంతైవ భీషణః. ఊర్మిభిః అంటే పెద్ద పెద్ద తరంగాలతో, ఈ సునామీ వచ్చినప్పుడు పెద్ద తరంగాలు వచ్చి మీద పడిపోతున్నట్టుగా భీమః అవన్నీ భయం కొల్పుతూ, భువం నేలన్నిటినీ కూడా, సర్వతః అన్ని వైపుల్ని కూడా, ప్లావయన్ ముంచెత్తుస్తున్నట్టుగా అవన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. తరువాత మహాహ్రదగా బ్రహ్మాండమైనటువంటి ధ్వని చేస్తూ కల్ప అంతే ఇవ కల్పాంతకాలంలో ఉండేటువంటి భీషణ చాలా ఉగ్రమైనటువంటి సముద్రం ఆయన మీదకి ఆససాద వచ్చేస్తూ ఉండేటువంటి ఆ విధానం అంతా కూడా ఏవం విధాన్యనేకాని త్రసనాన్యమనస్వినాం ససృజుస్తిగ్మగతయ ఆసురియా మాయయాః అసురాః తిగ్మగతయః. చాలా తిగ్మగతి అంటే చాలా క్రూరమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు రాక్షసులు, అసురాః ఈ రాక్షసులు. తరువాత వీళ్ళ రాక్షసులు అయితే అయ్యారు, వీళ్ళ దగ్గర అసుర్యాః ఈ రాక్షసులకు చెందినటువంటి మాయ చేత అమనస్వినాం అంటే అమనస్వినాం అంటే బేలగా ప్రతిదానికి కంగారు పడిపోయి ఏది ఓర్చుకోలేనటువంటి, ప్రతిదానికి మనసంతా కూడా చలిచ్చమైపోయేటువంటి ఆ బేలతనాన్ని, ఆ అమాయకత్వాన్ని, లేకపోతే ఆ భయపడేటువంటి లక్షణాన్ని అమనస్వినాం మనస్వినాం అంటారు. అటువంటి వాళ్ళని త్రాసనాని, అటువంటి మనస్థితి కలిగినటువంటి వాళ్ళని త్రాసనాని భయం గొల్పే ఏవం విధాన్ ఇటువంటి అనేకాని ససృజు వీటన్నిటిని సృష్టించి యక్షులేమో ఈ ధ్రువుడి మీద వదిలేశారు విదురా అన్నాడు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం ఒక్క క్షణం మనం ఆలోచించామనుకోండి. ఇప్పుడు మానవుడి యొక్క శరీరం ఉందనుకోండి. మానవుడి యొక్క శరీరంలో ఎముకలు ఉంటాయి, రక్తం ఉంటుంది, మూత్రం ఉంటుంది, మలం ఉంటుంది, చీము ఉంటుంది, నెత్తురు ఉంటుంది, తర్వాత ఏమో మనసు, మేధస్సు, బుర్ర ఉంటుంది. ఇవన్నీ కప్పేసి ఉన్నాయి. ఇవన్నీ కప్పేసేసేటప్పటికి మనకేమనుక అబ్బా నేను ఎంత తెల్లగా ఉన్నాను, నేను ఎంత అందంగా ఉన్నాను, నబ్బో నేను మెలమెల మెరిసిపోతున్నాను అనేసేసి దీనికేమో రకరకాలైనటువంటి వస్త్రాలు, ఆభరణాలు ఇవన్నీ వేసేసేసుకుని చాలా అలా ఉంటూ మాయలో పడిపోతారు మానవులు. ఇది మాయా కల్పిత. ఇప్పుడు ఈ మాయ ఎప్పుడు భేదించబడుతుంది అంటే ఎప్పుడైతే మనకి ఏదైనా అనారోగ్యం కానీ మనం చూస్తూ ఉంటాం రోడ్ల మీద యాక్సిడెంట్లు అవి అయినప్పుడు, లేకపోతే ఆపరేషన్ టేబుల్స్ మీద యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు మనం చూసినప్పుడు ఏమవుతుంది, ఇలా ఉండేటువంటి శరీరాలలో నుంచే ఆపరేషన్స్ చేస్తున్నాడు మూత్రం, మలం, చీము, నెత్తురు, ఎముకలు, పగిలిపోయినటువంటి బ్రెయిన్లు ఇవన్నీ కూడా అవే శరీరాల్లో నుంచి బయట పడిపోతున్నప్పుడు అబేలమాన మనస్వినాం. అప్పుడు ఎవరైనా చూసుకోగలమా అంటే ఏమిటన్నమాట, కప్పేసి ఉన్నంత వరకు కూడా అని చెప్పేసేసి చాలా ఉత్సాహంతో వెలిగిపోతూ ఉంటాం. ఏదో చాలా అందమైనటువంటి వాళ్ళం అనుకుంటూ ఉంటాం, ఇలా అనుకుంటూ ఉండేటువంటి ఏదో గొప్పవాళ్ళం అనుకుంటాం, మా బ్రెయిన్ సూపర్ బ్రెయిన్ అనుకుంటూ ఉంటాం, మేము ఇంత చేస్తున్నాం అంత చేస్తున్నాం అనుకుంటూ ఉంటాం. అదే వ్యక్తి ఆపరేషన్ టేబుల్ మీద ఉన్నప్పుడు వాడి శరీరాన్ని మొత్తాన్ని ఓపెన్ చేసి చూసేటప్పటికీ ఏమిటి కనిపిస్తుంది అంటే ఈ మలం, మూత్రం, చీము ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి చూసినప్పుడు ఎంత సొంత వాళ్ళైనా సరే
బేల మనస్సు వచ్చేసి భరించలేక చూడలేక ఆ బాధని, అందులో ఉండేటువంటి అసలైనటువంటి ఆ స్థితిని, దట్ ఈస్ ది రియాలిటీ, ఆ రియాలిటీని చూసి మానవులు ఎవరు కూడా భరించలేరు. ఇటువంటి భరించలేనటువంటి, చూస్తే భరించలేనటువంటి సిస్టమ్స్ అన్నీ లోపలుండి మాయకి అమ్మేసేసి నేను ఎంత బలంగా ఉన్నా, నాకు ఎంత ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అనుకునేటువంటి ఆ స్థితిని మాయ అంటారు. ఇది భాగవతం మనకు స్ఫురింపజేస్తూ ఉంటుంది. ఇటువంటి మాయా తక్తమైనటువంటి దాంట్లో ధ్రువత్వము, నిశ్చలత్వము, అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రోపాసన చేసి భగవంతుణ్ణి చూసి భగవంతుతో మాట్లాడి ఆ మంత్రం యొక్క మహత్తత్వాన్ని ఆకళింపు చేసుకున్నటువంటి ధ్రువుడు లాంటి ఆ మనస్థితికి, ఆ స్థిర చిత్తానికి భయం ఉండదు. ఇది ఇందులో ఉండేటువంటి ఆ మంత్రం యొక్క ప్రభావము అని చెప్పి మనం దీన్ని అర్థం చేసుకోవాలి. సరే, యుద్ధం కాబట్టి యుద్ధంలో రకరకాలైనటువంటి మాయలు చేస్తూ ఉంటారు అనేటువంటిది అదంతా కథ. కాబట్టి అటువంటి దృశ్యాలు వాళ్ళు అనేకమైనటువంటి సృష్టించరువాత ఇప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని 29వ శ్లోకంలో విదురుడికి మైత్రేయ మహర్షి చెప్తూ ఇలా సృష్టించాడయ్యా. ఇలా సృష్టించేటప్పటికీ దీన్నే పోతన గారు అప్పుడు ఏం జరిగింది అంటే, ఆ యుద్ధాన్ని చూడడానికి వచ్చి ఆకాశ వీధుల్లో నిలబడినటువంటి సిద్ధులు, మునులు, సాధ్యులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ధ్రువుడి కోసమని చెప్పి మునయ శమాంస సంసమాగతాః ధ్రువే ప్రయుక్తామ అసురైస్తాం మాయామతి దుస్తరాం నిశమ్య తస్య మునయః శమాసంసం సమాగతాః. అసురైః, ఆ అసురులైనటువంటి యక్షుల చేత ధ్రువుడి ముందు ప్రయోగించబడినటువంటి ఈ మాయలన్నీ ఉన్నాయే, ఈ మాయలు అతి దుస్తరాం, ఇవి సుతరాము దాటడానికి శక్యం కాదు. ఈ మాయలు ఎవడు దాటలేడు. ఈ మాయలు ఎందుకంటే మన శరీరం చూసుకునేటప్పటికి మనకి ఎంత భయంకరంగా అనిపిస్తూ ఉంటుందో, ఆ మాయని దాటగలమా, ఇదే మన లోపల ఉంది అనేటువంటి ఆ భావం, ఆ మాయ, ఆ భావాన్ని ఎవరైతే దాటలేరో అటువంటి మాయని ఆ మాయని నిశమ్య చూసి, ఇవన్నీ ఇలాగ పడిపోతూ ఉంటే మునయః సమాగతాః, అచ్చటికి వచ్చినటువంటి, అక్కడికి వచ్చారుగా మునులందరూ యుద్ధం చూడడానికి, సమాగతాః అచ్చటికి వచ్చినటువంటి మునయః, ఆ మునులందరూ చూసి తస్య, ఆ ధ్రువుడికి శం అంటే శాంతి, శుభం, కళ్యాణం, ధైర్యం, శం అంటే అది అర్థం. ఆ శుభాన్ని ఆశంసన్, వాళ్ళు ధ్రువుడికి శుభం కలగాలి, ధ్రువుడికి ఆ భయం ఉండకూడదు, ధ్రువుడు దీన్ని తట్టుకోగలగాలి, ఇదంతా మాయా అనేటువంటి స్ఫురణకి ఆ ధ్రువుణ్ణి రప్పించాలి అనేటువంటి విధానంగా వాళ్ళందరూ కూడా, ఆ మునులందరూ కూడా ఆ ధ్రువుడి కోసం ప్రార్థన చేశారయ్యా అని చెప్తూ, ఆ మునులు ఏం మాట్లాడారు ధ్రువుడితో అంటే, మునయ ఊచుః, మునులు ఈ విధంగా అన్నారయ్యా విదురా, ఔత్తానపాదే భగవాస్తవ శారంగధన్వా దేవః క్షిణోత్వ వనతార్తిహరో విపక్షాన్ యన్నామధేయామభిధాయ నిశమ్య చాద్ధాలోకోంజసా తరతే దుస్తరమంగమృత్యుం. చతుర్థ స్కందం 10వ అధ్యాయంలో చివరి శ్లోకంలో భాగవతం అందిస్తూ ఉండేటువంటి ఒక ఉపదేశం, ఒక ఉద్దేశం, ఒక డైరెక్షన్ ఏమిటి అనేటువంటిది, అది ఒక్క ధ్రువుడికే కాదు సమస్త మానవులకి కూడా ఆ ఉపదేశాన్ని, ఆ డైరెక్షన్ని మనం పట్టుకోవాలి. వాళ్ళు చెప్పినటువంటిది ఏమిటంటే, ఔత్తానపాదే, ఓ ఉత్తానపాద కుమారుడైనటువంటి ఓ ధ్రువ, భగవంతుడు శారంగధర్మము అనేటువంటి ధనస్సు కలిగినటువంటి వాడు కదా శ్రీహరి. అటువంటి శ్రీహరి యొక్క ధనస్సుని అవనత ఆర్తిహర, ఆ శారంగధన్వాన్ని ఎవరైతే నమస్కరిస్తారో అవనత ఆర్తిహర, అలాగా ధనస్సుకి ఒక్కసారి మనం నమస్కారం చేసుకున్నట్లయితే, పంచాయుధ స్తోత్రంలో ప్రతి ఆయుధాన్ని కూడా
ఆ ధ్యానం చేయడం అనేటువంటిది పంచాయుధ స్తోత్రంలో ఉంది. ఆ పంచాయుధ స్తోత్రంలో ఒక్కొక్క ఆయుధాన్ని ధ్యానం చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేటువంటి విశేషం పంచాయుధ స్తోత్రంలో చెప్పబడింది. ఇప్పుడు వాళ్ళు అదే అంటున్నారు, శాంగధన్వ అవనత ఆర్తిహర. ఆర్తి అంటే ఇలాగ భయపడేటువంటి వాళ్ళు, బెంగతో ఉండేటువంటి వాళ్ళు, మనసంతా వికలమైపోయేటువంటి వాళ్ళు, నమస్కరించేటువంటి వాళ్ళ ఆర్తి, ఆ కష్టాల్ని, ఆ బాధల్ని హరహ పోగొట్టేటువంటి దేవ ఆ శ్రీహరినాడే ఆయన తవ నీ విపక్షాన్ క్షిణోతు నశింపజేయగాక. ఇప్పుడు ఆ శ్రీహరి యొక్క అశారంగ ధను ధరించినటువంటి ఆ శ్రీహరి నీ విపక్షాలు ఉన్నాయి, యక్షులు, వీళ్ళ మాయలు, వీటిలన్నిటినీ కూడా నశింపజేసేటువంటి వాడైన యత్ ఆయన యొక్క నామధేయం, ఆ శ్రీహరి యొక్క నామధేయాన్ని అభిధాయ ఉచ్చరించు. ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. అభిధాయ ఉచ్చరించి, నిశమ్య విని, అది నువ్వు ఉచ్చరించలేనటువంటి పరిస్థితిలో నువ్వు పడుకున్నా దాని నిశమ్య ఎవరైనా నీ పక్కన కూర్చుని ఆ నామధేయాన్ని కానీ ఉచ్చరిస్తూ ఉంటే విని, లోక, ఇక్కడ లోక అంటే లోకాలని కాదు, మానవుడు అని చెప్పి, లోకంలో ఉండేటువంటి మానవుడు అద్ధ సాక్షాత్తుగా డైరెక్ట్గా, అద్ధ అంటే ఇంకా సాక్షాత్తుగా అంటే డైరెక్ట్గా అనమాట, ఇంకా దేర్ ఇస్ నో సంశయం, నా సంశయం ఏం లేకుండా, అంజస అంటే చాలా తేలిగ్గా, వెరీ ఈజీలీ, దుస్తరం మృత్యం తరతి, దుస్తరం తరింపశక్యం కానీ అంటే దాటలేనటువంటి మృత్యువును కూడా తరిస్తూ ఉంటారా అబ్బాయి, ఓ విదురా, ఓ ధ్రువ అని చెప్పి వాళ్ళు యన్నామధేయం అభిధాయ నిశమ్య చాద్ధా లోకో అంజసా తరతి దుస్తరం అంగా మృత్యుం. అంగ అంటే అంగ అనేటువంటి పేరు కలిగినటువంటి ఔత్తానపద, ఓ ధ్రువ నువ్వు ఈ విధంగా ఆ నారాయణ స్మరణ చెయ్యి. ఆ నారాయణుడి చేతిలో ఉండేటువంటి శారంగ ధనస్సును పట్టుకున్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క నామాన్ని నువ్వు ఉచ్చరించినట్లయితే నీవు ఈ యక్షులు క్రియేట్ చేసినటువంటి మాయాజాలంలో నుంచి సముద్రాలు పొంగు, ఈ రకరకాలైనటువంటి ఆయుధాలు మీద పడడం, సింహాలు, పులులు, గజాలు ఇవన్నీ మీదకు వస్తూ ఉండి, ఇవన్నీ దేనికి సంకేతం అంటే సాధారణమైనటువంటి మనలాంటి మానవుల మీదకి వచ్చేటువంటి రకరకాలైనటువంటి మనని కలతపరిచేటువంటి ఈ ఆలోచనలు, ఈ దుఃఖాలు, ఇవన్నీ మాయాజాలాలు, ఇవన్నీ మీదకి వచ్చేస్తూ ఉన్నట్టుగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం, ఫీల్ అవుతాం. ఇదంతా కూడా మాయ. ఇటువంటి మాయ మొత్తం అన్నిటినీ కూడా డిస్పెల్ చేయడానికి, డిస్పర్స్ చేయడానికి, అవతల పారడానికి ఏం చెప్పారంటే యన్నామధేయ అభిదాయ నిశమ్య, అది నువ్వు అనుకుంటూ కూడా వింటూ ఉండు. ఇప్పుడు నేను ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని నేను ఉచ్చరిస్తుంటే, అభిదాయ ఉచ్చరిస్తున్నప్పుడు నిశమ్య అట్ ది సేమ్ టైం నేను కూడా వింటూ ఉన్నాను. ఒకవేళ అటువంటి పరిస్థితిలో లేకుండా అన్కాన్షియస్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఉన్నప్పుడు ఆ నామాన్ని కానీ అక్కడికి వెళ్ళి ఉచ్చరించినట్లయితే దుస్తరం మృత్యుం తరిస్తారయ్యా అని భాగవతం 4వ స్కందం 10వ అధ్యాయంలో మననశీలునైనటువంటి మునులందరూ కూడా ధ్రువుడిని చూస్తూ చెప్పారయ్యా విదురా అన్నారు. ఇది అయిన తర్వాత మనం 4వ స్కందంలో 11వ అధ్యాయంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. ఈ విధంగా ఉండేటువంటి దాన్నే ఏం చేశారు అనేటువంటి దీవిస్తూ ఆయన ముందుకు వచ్చి ఇలా అన్నారు. అనఘాత్మ లోకులు ఎవ్వని దివ్యనామంబు
సమతనాకర్ణించి సంస్మరించి సమత్వమైనటువంటి బుద్ధితో ఆకర్ణించి విని సంస్మరించి దానిని స్మరిస్తూ దుస్తరంబైన మృత్యువునైన సుఖవృత్తి ధరింతురు. ఇక్కడ పోతన గారు చిన్న మార్పు కింద చేశారు. మృత్యువునైన సుఖవృత్తి ధరింతురు అంటే ఏమిటి? మృత్యు వచ్చేటప్పటికి భయం వచ్చేస్తూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి రోగాలు, రోష్టులు, చింతలు ఇవన్నీ కూడా మృత్యు సమానమైనటువంటివి. ఈ మృత్యువుని ఇటువంటి వాటిలన్నింటినీ కూడా చాలా సుఖంగా వస్తుంది, ఏదో రోగం వచ్చింది, రోష్టు వచ్చింది, ఏదో నీరసం వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది అనేటువంటి భావాలు ఉంటాయి. వాటిలన్నింటినీ కూడా చాలా హ్యాపీగా, చాలా సుఖంగా వచ్చాయి అనేటువంటి ఒక నిర్లిప్తంతోనూ నిర్వికారంతోనూ వాటిని జయించేస్తాం. కాబట్టి సుఖవృత్తి, సుఖంగా వాటిని తరిస్తారు అని చెప్పి పోతన గారు అద్భుతమైనటువంటి తన ఆ అనుభవాన్ని దానితో జోడించి అది చెప్పారు. అయింది. అట్టి ఈశ్వరుడు పరుడు భగవంతుడును శారంగపాణియో. అటువంటి వాడు ఈశ్వరుడు, పరుడు, పరాత్పరుడు, భగవంతుడైనటువంటి శారంగపాణి. ఆ శారంగం అనేటువంటి ధనిని ధరించినటువంటి భక్త జనార్తిహరుండునైన విభుడు కని భవదీయ విమతుల్ పరిమార్చుగా కని పలికిన మునుల సంభాషణములు. ఆ విధంగా మునులందరూ కూడా ఆ ధ్రువుణ్ణి చూస్తూ వీళ్ళు నారాయణ మంత్రాన్ని, ఆ వాసుదేవ మంత్రాన్ని వాళ్ళు ఆ సముద్ర కెరటాల కన్నా ఎక్కువగా మంచి శబ్దంతో ఆ ధ్రువుడికి వినిపించేటప్పటికీ ఆ సంభాషణలన్నీ కూడా విన్నటువంటి ఆ ధ్రువుడు ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని మనకి ఏకాదశ అధ్యాయంలో మొదలు పెడతారు. దానికే పోతన గారు ఆ శ్లోకం చదివే ముందు పోతన గారు ఏం చెప్పారు అనేటువంటి చూసి ముందుకెళ్దాం. విని, ఈ విధంగా మునులు చెప్పినటువంటి ఈ మాటలు విని కృతాచమనుడు వెంటనే ధ్రువుడు ఏం చేశాడంటే ఆచమనం చేసేసి రమా విభుని పాదకమలము తలంచి వెంటనే ఆచమనం చేసేసి సంకల్పం చెప్పేసేసుకుని ఆ శ్రీహరి యొక్క తన పాదాలు చూశాడుగా, డైరెక్ట్గా చూశాడు, పట్టుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, గుండెల మీద పెట్టుకున్నాడు. అంత అనుభవం కలిగినటువంటి రమా విభుని పాదకమలము తలంచి మనసులో ఒక్కసారి తలంచాడు. ఏమండి మనం ముట్టుకోలేదు కదా, గుళ్ళో చూడలేదు కదా, ఇంకోటి కదా అనుకోక్కర్లేదు. తలంచి 90% we all have to work with mind. మనసుతో మాత్రమే పనిచేయాలి. మన మనసులోనేమిటంటే రకరకాలైనటువంటి ద్వేషభావాలు, చింతలు, కోపాలు, తాపాలు, మనని కలుషితం చేసేటువంటి వాటిని నిరంతరం తలుచుకుంటూ ఉంటాం. ఏదైనా తలుచుకోగలిగినటువంటి శక్తి మనకు ఉన్నప్పుడు వై నాట్ రమా విభుని పాద కమలము, వై నాట్? అది ఎందుకు తలుచుకోలేం? ఇన్ని తలుచుకోగలుగుతున్నప్పుడు. కాబట్టి మన మనసుని ఆ విధంగా డైరెక్ట్ చెయ్యాలి అని చెప్తూ ఈయన ఏం చేశాడంటే పాదకమలము తలంచి రిపు భయంకరమహోగ్రకలిత నారాయణస్త్రంబు కార్ముకమును పూన దడవిదీయ సంధానమున. వెంటనే తను ఆ శారంగ ధనువుని ఎప్పుడైతే తలుచుకున్నాడో తన ధనస్సులోకి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆ శారంగం అనేటువంటి ధనస్సే దాంట్లోకి ఆవాహన అయిపోయినట్టుగా తలంచి దానిని పట్టుకుని ఏం చేశాడంటే ఒక బాణాన్ని తీసి నారాయణాస్త్రాన్ని సంధించబోయాడు. సంధించడానికి తీసేడు అనేటువంటి విషయాన్ని పోతన గారు ఆ విధంగా చేశారు. దీనికి 11వ అధ్యాయంలో మైత్రేయ మహర్షి ఈ విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తూ మైత్రేయ ఉవాచ నిశమ్య గదతామ్యేవ ఋషీణాం ధనుషి ధ్రువః సందధేస్త్రముపస్పృశ్య యన్నారాయణ నిర్మితం. మైత్రేయుడు విదురుతో ఇప్పుడు పోతన గారు చెప్పిందే మైత్రేయుడు ఇప్పుడు చెప్తున్నారు. ధ్రువుడు ఓ విదుర ఋషీణాం మహర్షులు ఏ విధమైతే ఏవం ఈ విధంగా గదత అంటే చెప్పడం. ఎప్పుడైతే ఋషులు ధ్రువుడికి వినిపించేటట్టుగా ఇలాగ నారాయణ స్మరణ చెయ్యాలి, చేసినట్టయితే శారంగ ధన్వు ధరించినటువంటి నారాయణ్ణి తలుచుకుంటే ఈ మాయలు, ఈ భటోటాపాలు ఇవన్నీ కూడా ఎగిరిపోతాయి అనేటువంటి మాట విని
ఈ విధంగా గదత మాట్లాడుతూ ఉన్నప్పుడు ఉపస్పృశ్య అంటే స్పృశించడం అంటే ఏమిటంటే అక్కడ ఉండేటువంటి నీటితో ఆయన ఆచమనం చేసి ధనుషి తన ధనస్సుకు అస్త్రం సందధే వెంటనే ధనస్సుకి నారి కట్టి ధనస్సుని ఎక్కుపెట్టేటప్పటికీ అది యత్ నారాయణ వినిర్మితం అన్నాడు. ఇప్పుడు ఆ ధ్రువుడికి నారాయణుడు ఇచ్చాడండి ఆ ధనస్సుని. నారాయణుడు ఇవ్వలేదుగా, తను తెచ్చుకున్నటువంటి ధనస్సు కదా అది. మరి ఇక్కడ వ్యాసుల వారు ఏమంటారు, యత్ నారాయణ నిర్మితం అన్నారు. అది నారాయణుడు నిర్మించాడు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏమిటన్నమాట, ఎప్పుడైతే ఆ శారంగ ధనస్సుని ధ్రువుడు తలుచుకున్నాడో వెంటనే తన ధనస్సు బదులు శ్రీమన్నారాయణుడి యొక్క ధనస్సే దాంట్లోకి ఆవాహన జరిగింది. ఇది అందులో ఉండేటువంటి రహస్యం. రేపటి కార్యక్రమంలో ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.